హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అచ్చం హోటల్ అండ్ క్యాటరింగ్ స్టైల్ చేసే విధంగా నేను పూర్తి వీడియో చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు ఈ వెజిటేబుల్ బిర్యానీ. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా ఫ్రెండ్స్. కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ కోసం నేను క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ బిర్యానీ. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరుక్కు పెట్టుకోవాలా. ఓ 2 టమాటాలు, ఓ 3 గ్రీన్ చిల్లీ. నేను ఇది సోనా మసూరి ఫ్రెండ్స్, నేను 1/2 kg సోనా మసూరి తీసుకున్నాను. గ్లాస్ కొలతతో తీసుకోండి, మీకు మెజర్మెంట్ చేసుకోవడానికి ఇది ఎసరేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకోండి. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత అండి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇందులో 2 యాలుకలు, 2 లవంగాలు, పట్టముక్క, స్టార్ పువ్వు ఫ్రెండ్స్. ఈ స్టార్ పువ్వు ఈ మొత్తం వేసుకోవడం వల్ల మాకు బిర్యానీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం షాజీరా ఈ విధంగా మీరు చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. అచ్చం హోటల్ లాగే ఉంటుందండి. ఇది చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులోనే ఒక 3 గ్రీన్ చిల్లీ, నేను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. నేను దీంట్లో ఎక్స్ట్రా ఏం గరం మసాలా ఏం వాడను. ఈ స్పైసెసే మాకు సరిపోతాయి. ఈ విధంగా వేసుకొని చేసుకుంటే మాకు వెజ్ బిర్యానీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బిర్యానీ తినాలన్న కోరిక ఉన్నప్పుడు ఈ విధంగా వెజీస్ వేసుకొని బిర్యానీ చేసుకున్నారంటే చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లల లంచ్ కోసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ ఈ కలర్ ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్ ఫ్రై అయితే సరిపోద్దండి. మళ్ళీ ఎక్కువ ఏం మార్చుకోబాకండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను కొంచెం పెద్ద స్పూన్తోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా మాకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోతేనే ఫ్రెండ్స్ మాకు బిర్యానీ స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేస్తే మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినట్టు. ఇందులో నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న కొత్తిమీర, పుదీనా ఈ 2 వేసుకుందాం. ఈ బిర్యానీలో అన్నీ హెల్తీయే ఫ్రెండ్స్. వెజీస్ కూడా, కొత్తిమీర, పుదీనా కూడా. మీకు ఆయిల్ అవసరం లేదంటే నెయ్యి అన్నా వేసుకొని చేసుకోవచ్చు. నేను నెయ్యితో చేస్తే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఆయిల్ వేసి చేస్తున్నాను. మీ వెజిటేబుల్స్ మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఓ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటాలు కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు మగ్గేటప్పుడే మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి. చూడండి, ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకొని ఉన్న బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ ఇవి మొత్తం వేసుకుందాం. నేను ఎక్కువ క్వాంటిటీలో వేసాను. నేను 1/2 kg రైస్కి 1/2 kg వరకు వెజిటేబుల్స్ యాడ్ చేశానండి. ఇంకా మీరు కావాలంటే బఠానీలు,
క్యాలీఫ్లవర్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ త్రీ వెజిటేబుల్సే వాడానండి. చూడండి, ఇది కూడా కొంచెం మగ్గాల. ఈ విధంగా మొత్తం మసాలాలు పట్టే వరకు కలుపుకొని ఇందులో ఇప్పుడు మేము పెరుగు వేసుకుందాం. ఓ 100 ml వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెరుగు యాడ్ చేయడం వల్ల మాకు కడుపులో వేడి అనేది, మసాలాల స్పైసీనెస్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. చూడండి, ఈ పెరుగులోనే కొంచెం వెజిటేబుల్స్ మగ్గించుకుందామండి. ఇందులో మేము గల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ వెజిటేబుల్స్కి కొంచెం, ఈ కూరగాయలకి ఉప్పు పట్టి చప్పగా ఏముండదు, టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను ఈ పెరుగులోనే ఒక 2 minutes వరకు ఈ విధంగా మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలు కొంచెం మగ్గడానికి నేను కొంచెం వాటర్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ యూజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ కూరగాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకుందాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాకు తొందరగా మగ్గుతాయండి. నీళ్లు కూడా తొందరగా ఆవిరవ్వకుండా ఈ నీళ్ళలోనే మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం మూత తీసి చూద్దాం మన వెజిటేబుల్స్ ఏ విధంగా ఉడికాయో. చూడండి ఏ విధంగా కలర్ వచ్చిందో. ఈ విధంగా కలర్ వస్తేనే ఫ్రెండ్స్ మాకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉండేది. చూడండి ఏ విధంగా ఉందో. మాకు కూరగాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇవి కొంచెం ఉడకాల్సినవి మేము రైస్లో వేస్తే ఉడికిపోతాయండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. చూడండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలా. ఈ క్వాంటిటీ అయితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంది కదా, ఈ 2 అడ్జస్ట్ అయిపోతాయండి. నేను వాటర్ వేసేస్తున్నాను. 1 గ్లాస్ వేసాను. ఇది మిగతా 2 గ్లాసుల వాటర్ వేసేసాను. ఇందులో నేను ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. ఈ విధంగా నిమ్మరసం పిండుకుంటే మాకు రైస్ అనేది స్టిక్కీగా కాకుండా, అతుక్కోకుండా పొడి పొడి రాలుతూ వస్తాయి. ఇప్పుడు ఇది ఎసరు మరిగే వరకు మూత పెట్టేస్తున్నాను. ఉప్పు కారం మీరు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఏమైనా అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ ఎసరు మరిగే వరకు మరిగించుకుందామండి. మన ఎసరు బాగా మరుగుతుంది. మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఎసరు మరిగేటప్పుడు నేను క్లీన్గా కడిగి పెట్టుకోనుల్లా, నానబెట్టి పెట్టుకోనుల్లా ఈ రైస్ మొత్తం వేసుకుందాం. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అన్నా చేసుకోవచ్చు. ఇది సోనా మసూరి అండి. వేసేసాక ఇది కొంచెం ఒక 10 minutes వరకు ఉడికించుకుందాం. మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి. ఏమంటే కొంచెం నీళ్ళు డ్రై అయ్యాక మేము దమ్కి పెట్టుకోవాలా. అందుకని ఎక్కువ మళ్ళీ నీళ్ళు ఉంటే దమ్కి పెట్టుకుంటే సరిగ్గా ఉడకదండి. అందుకని నేను మూత పెట్టేసి మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి, మర్చిపోబాకండి. మూత తీసి చూస్తున్నాను. వాటర్ మాకు కొంచెం డ్రై అయిపోయింది. చూడండి, ఈ విధంగా వాటర్ కొంచెం డ్రై అవ్వాలా. ఇప్పుడు దాకా నేను హై ఫ్లేమ్లోనే పెట్టానండి. ఇప్పుడు ఏమంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కింద పెనం పెట్టేద్దాం. కింద పెనం పెడితే మాకు సమానంగా కుక్ అవ్వద్ది, తొందరగా కూడా కుక్ అవ్వద్ది ఫ్రెండ్స్, అడుగంటకుండా. చూడండి, నేను మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి కింద పెనం పెట్టేయాలా. చూడండి, కింద పెనం పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను. ఒక 15 minutes వరకు అస్సలు మూత తీయకుండా ఆ విధంగానే పెట్టేద్దాం. 15 minutes తర్వాత కింద నుంచి ఒకసారి పైకి తిప్పుకుందాం ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను 15 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. కింద నుంచి ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటే మాకు పైన ఉన్న రైస్ కూడా ఉడకద్ది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. అసలు ఈ వెజ్ బిర్యానీ అయితే
చికెన్ బిర్యానీకి మాత్రం తీసిపోదు. ఏ విధంగా ఉందో చూడండి, కలర్ కూడా. దీంట్లో నేను రైతా చేశాను. ఈ రైతాతో ఈ బిర్యానీ వేసుకుని తిన్నారంటే అసలు సైడ్ డిష్ కూడా మాకేం అవసరం లేదు, అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో 15 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు దమ్ అయిపోయి ఉంటుంది. మేము మూత తీసి చూస్తాం. చూడండి, మాకు మెతుకు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా చూస్తే మాకు మెతుకు బాగా ఉడికిపోయి ఉండాలా. కింద నుంచి ఒకసారి పైకి తిప్పుకుందామండి. మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ బిర్యానీ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి. అచ్చం హోటల్లో చేసినట్టే వచ్చింది. చూడండి, పొడి పొడిగా. క్యాటరింగ్ వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తారు. వాళ్ళు ఏమంటే న్యాచురల్గా చేయరు, కలర్స్ ఏమైనా యాడ్ చేసేస్తారు. అందుకని మాకు కొంచెం ఇంకా రెడ్గా అనిపిస్తుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హెల్తీ అండ్ టేస్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.